ప్రపంచ రాజకీయాన్ని దగ్గర నుంచి పరిశీలించి చూస్తే అదిప్పుడు ఒక మొండి బాటలో సాగుతోంది. బలం ఉన్నవాడిదే రాజ్యాధికారం అన్న లెవెల్లో సాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు సరిగ్గా ఆ విషయాన్ని సూచిస్తున్నాయి. ఎవ్వరి మాట వినని నైజం, ఎదురు మాట్లాడితే ఎంతటి వారినైనా బజారుకు లాగే స్వభావం ట్రంప్ ని ఇప్పుడు వివాదాల సుడిగుండంలోకి నెట్టేస్తున్నాయి. ఇరాన్ యుద్ధంపై ఆయన చూపిస్తున్న దూకుడు ఇప్పుడు ఏకంగా ఆధ్యాత్మిక కేంద్రమైన వాటికన్ తోనే యుద్ధానికి కారణమైంది. శాంతిని కోరుతూ పోప్ లియో 16 చేసిన విజ్ఞప్తిని ట్రంప్ ఏమాత్రం పట్టించుకోకపోవడమే కాకుండా సాక్షాత్తు పోప్ పదవిని, ఆయన ఎంపికను కూడా కించపరిచేలా మాట్లాడడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అమెరికా విదేశాంగ విధానంలో జోక్యం చేసుకునే హక్కు పోప్ కి లేదంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైట్ హౌస్ నుంచి వాటికన్ వరకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేశాయి. యుద్ధం ద్వారా వేలాది మంది ప్రాణాలను బలి తీసుకోవద్దని పోప్ హెచ్చరిస్తే దేవుడి సందేశాల కన్నా దేశ భద్రతే ముఖ్యమని ట్రంప్ ఘాటుగా సమాధానమిచ్చారు. తన నిర్ణయాలను ప్రశ్నించే అర్హత ఎవరికీ లేదని, తాను ప్రజల నుండి మెజారిటీతో ఎన్నుకోబడిన అధ్యక్షుడిని అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ట్రంప్ తనను తాను ఏకంగా దైవాంశ సంభూతుడిలా చిత్రీకరించుకుంటూ తన ట్రూత్ సోషల్లో మీమ్స్ రిలీజ్ చేయించటం ఆయన అహంభావానికి పరాకాష్ట అని విశ్లేషకులు చెప్తున్నారు. ఆధ్యాత్మిక ధర్మం వేరు, పాలన అవసరాలు వేరంటూ ట్రంప్ గీసిన ఈ గీత ఇప్పుడు ప్రపంచ శాంతిని ప్రశ్నార్థకం చేస్తోంది. అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే, ఇరాన్ యుద్ధంపై అమెరికా అనుసరిస్తున్న దూకుడు వైఖరిని పోప్ తీవ్రంగా ఖండించారు. తాను ఎవరికి, ముఖ్యంగా ట్రంప్ నిర్ణయాలకి తలొగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడి సందేశాలను, మతాన్ని వాడుకుంటూ యుద్ధాలు చేయటం అత్యంత విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి కోసం తన గళం ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటానని, యుద్ధమే సమస్యకు పరిష్కారం కాదని పోప్ పునరుద్ఘాటించారు. కానీ ట్రంప్ మాత్రం తన మొండితనంతో ప్రపంచాన్ని యుద్ధం వైపు నెట్టడమే కాకుండా మత పెద్దల గౌరవాన్ని కూడా మంటగలుపుతున్నారు. ట్రంప్ ఆగ్రహానికి గురైన వారు గతంలో ఎందరో ఉన్నారు. కానీ పోప్తో వివాదం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. ఇరాన్ యుద్ధం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని పోప్ లియో 16 విమర్శించడాన్ని ట్రంప్ అస్సలు జీర్ణించుకోలేకపోయారు. దాంతో ఎదురుదాడికి దిగారు. పోప్ పదవి కోసం సిద్ధం చేసిన లిస్ట్ లో అసలు లియో పేరే లేదని, ఆయన ఎన్నిక ఒక షాకింగ్ సర్ప్రైజ్ అంటూ ట్రంప్ ఎద్దేవా చేయడం దారుణమని అంటున్నారు పరిశీలకులు. దేవుడి పేరుతో మతాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని పోప్ శుద్ధులు చెప్తే తన జోలికి అసలే రావద్దని ట్రంప్ విరుచుకుపడ్డారు. గతంలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని వైట్ హౌస్ కు పిలిపించుకుని అందరి ముందు చీవాట్లు పెట్టిన చరిత్ర ట్రంప్ది. ఇప్పుడు అదే ధోరణిని ఆయన వాటికన్ పైన కూడా చూపిస్తున్నారు. తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, తనను వ్యతిరేకించే వారిని అణిచివేయడానికి ఆయన సోషల్ మీడియా వేదికగా తనను తాను ఒక రక్షకుడిలా చిత్రీకరించుకుంటున్నారు. అగ్రరాజ్య అధినేతగా తన అధికార దర్పంతో పాటు అహంభావం కూడా తోడవడంతో ట్రంప్ తీరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలవరానికి కారణమవుతోంది. కేవలం ఆధ్యాత్మిక గురువులనే కాకుండా మిత్ర దేశాల సలహాలను కూడా ఆయన ఖాతరు చేయడం లేదని విదేశీ వ్యవహారాల నిపుణులు వివరించారు. ఇరాన్ చర్చలు విఫలమవటం, హార్మూజ్ జలసంధి దిగ్బంధనం వంటి పరిణామాల మధ్య ట్రంప్ తన మొండితనాన్ని, అసహనాన్ని మరింత పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ అహంకారపూరిత వైఖరి వల్ల యూరోప్ దేశాలు అమెరికాకు క్రమంగా దూరం అవుతున్నాయి. తన మాట వినని దేశాలపై సుంకాలు విధించడం, ఆర్థిక ఆంక్షలతో భయపెట్టడం ట్రంప్ నైజం. ఇప్పుడు ఈ పోరు వైట్ హౌస్, వాటికన్ల మధ్య ఆధ్యాత్మిక రాజకీయ యుద్ధంగా మారిపోయింది. మొండివాడు రాజు కన్నా బలవంతుడు అన్నట్టుగా ట్రంప్ ఏకంగా క్రైస్తవ ప్రపంచం ఆరాధించే పోప్ కన్నా తానే బలవంతుడిని అని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన విడుదల చేసిన గ్రాఫిక్ ఇమేజెస్, చేసిన వ్యాఖ్యలు క్రైస్తవ భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. అమెరికా చరిత్రలోనే ఒక ప్రెసిడెంట్ ఈ స్థాయిలో మత పెద్దలపై దాడికి దిగడం ఇదే మొదటిసారి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ తన విదేశాంగ విధానాన్ని కేవలం యుద్ధాలకు మాత్రమే పరిమితం చేయలేదు. తన అధికార బలంతో ఇతర దేశాలను లొంగదీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ గ్రీన్లాండ్ వ్యవహారం. గతంలోనే డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్లాండ్ ద్వీపాన్ని కొనుగోలు చేస్తానంటూ
ట్రంప్ ప్రకటన చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. అది అసాధ్యమని డెన్మార్క్ ప్రభుత్వం తేల్చి చెప్పినప్పటికీ తాజాగా మరోసారి గ్రీన్లాండ్ మాకు దక్కాల్సిందేనని, లేదంటే ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటామని ఆయన హెచ్చరిస్తూ దాదాగిరికి దిగారు. ఇది కేవలం ఆ భూభాగంపై ఆశ మాత్రమే కాదు, అక్కడి సహజ వనరులను తన గుప్పెట్లోకి తెచ్చుకుని చైనా రష్యాల ఆర్థిక ఆధిపత్యాన్ని దెబ్బతీయాలనేది ట్రంప్ ప్లాన్ అంటున్నారు విశ్లేషకులు. అమెరికా ప్రయోజనాల కోసం ఏ దేశాన్నైనా స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమనే సంకేతాలను ఆయన పంపుతున్నారు. ఎదురు మాట్లాడే మిత్ర దేశాలను కూడా శత్రువుల కంటే హీనంగా చూడటం ట్రంప్కే చెల్లింది. వెనెజులా ప్రజలకున్న అధ్యక్షుడు మదురోను ఓ దొంగను అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేశారు. పైగా అదో గొప్ప పనిగా చెప్పుకున్నారు. కెనడా వంటి పొరుగు దేశాలపై కూడా ఆయన వాణిజ్య యుద్ధాన్ని ప్రకటిస్తూ తన దాష్టీకాన్ని చాటుకున్నారు. తమ తరువాత యుద్ధం క్యూబా అంటూ ఆ దేశానికి నిద్ర లేకుండా చేశారు. ఇరాన్ యుద్ధం వల్ల పెరిగే చమురు ధరలను సాకుగా చూపి అమెరికా డాలర్ విలువను పెంచుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు సామాన్య దేశాలకు భారంగా మారుతున్నాయి. పోప్ లియో 16 హెచ్చరికలను బేఖాతరు చేస్తూ యుద్ధ వ్యయం పెంచడమే కాకుండా తన విధానాలకు అంగీకరించని దేశాలకు రక్షణ కల్పించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం ఏ సమస్యకు పరిష్కారం కాదని ప్రపంచం మొత్తుకుంటున్నా తన గెలుపు కోసం దేనినైనా పణంగా పెట్టడానికి ఆయన వెనకాడడం లేదు. తనకెదురు మాట్లాడితే సుంకాలంటారు, ఏకంగా దేశాన్నే స్వాధీనం చేసుకుంటామంటారు. ఈ రకమైన మొండి వైఖరి వల్ల ఇప్పటికే అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఏది ఏమైనా ట్రంప్ ఇప్పుడు ఒక అంతు చిక్కని వ్యక్తిత్వంగా మారిపోయారు. అహంభావం, అసహనం ఆయన ప్రతి చర్యలోనూ కనిపిస్తున్నాయి. మత పెద్దల నుంచి దేశాధినేతల వరకు అందరినీ తన అదుపులో ఉంచుకోవాలనే తాపత్రయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్ యుద్ధాన్ని ఒక కొలిక్కి తీసుకురావడం ద్వారా రష్యా చైనాలను దెబ్బతీయాలని, తద్వారా అమెరికా ఆర్థిక ఆధిపత్యాన్ని నిలబెట్టాలని ఆయన కలలు కంటున్నారు. ఈ ప్రయాణంలో ఎదురయ్యే ఏ శక్తినైనా ఢీకొట్టడానికి ఆయన సిద్ధమయ్యారు. పశ్చిమాసియాలో మొదలైన యుద్ధ జ్వాలలు ఇప్పుడు వాటికన్ పుణ్యక్షేత్రం వరకు చేరటం అత్యంత విచారకరమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ట్రంప్ నైజం చూస్తుంటే తన దారికి అడ్డు వచ్చే ఏ అడ్డంకినైనా సరే చిత్తు చేస్తానని రంకలేస్తున్నట్టు కనిపిస్తోంది. యుద్ధం ఆపాలని పోప్ శాంతి మంత్రాన్ని జపిస్తుంటే ట్రంప్ మాత్రం యుద్ధ తంత్రాన్ని నమ్ముకున్నారు. ఈ వైరుధ్యం ఎక్కడికి దారి తీస్తుందో, అమెరికా భవిష్యత్తును ఎలా మారుస్తుందో వేచి చూడాలి. స్వదేశంలో పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను సైతం ఆయన లెక్క చేయడం లేదంటే ట్రంప్ మొండితనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక చింతన కన్నా రాజకీయ ఆధిపత్యమే మిన్నా అని భావిస్తున్న ట్రంప్ తీరు ఇప్పుడు ప్రపంచానికి ఒక పెద్ద సవాలుగా మారింది. ఏది ఏమైనా తగ్గేదే లేదని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ట్రంప్ ప్రతిష్ట మసకబారికపోవడమే కాకుండా భయపెట్టేదిగా మారుతోంది.